హాయ్ అండి, ఇదిగో టమాటా తోటలోకి వచ్చాము. ఇదిగో చూడండి, ఇదిగోండి కాయలు కూడా ఉన్నాయి చూడండి. ఇదిగోండి ఇక్కడ కూలీలు కూడా ఉన్నారు, పని చేస్తున్నారు, చూపిస్తాను మీకు. ఇదిగోండి కాయలు చూడండి. ఇదిగోండి మాట్లాడతాం వాళ్ళతో. అది మాట్లాడతా అమ్మా, ఏంటి తాళి కడుతున్నారు ఎందుకు? ఇవి టమాటాలు కిందకి ఏలాడుకోకుండా పైకి లాగి, టమాటా కింద పడుకోకుండా పండుకోకుండా పైకి లాగి కట్టాలన్నమాట. అదేనమ్మా. ఇప్పుడు ఎన్ని నెలలు అవుతుందమ్మా ఈ మొక్కలు పెట్టి? ఇవి పెట్టి ఒక 5-6 నెలలు అవుతుంది. 5-6 నెలలు అవుతుందా? ఇంకెన్ని రోజులకు వస్తారమ్మా? ఇవి కాసే కోల్ది మనం ఎంత కడితే ఇంకంత బాగా ఎదుగుతూ ఉంటాయి. కాసే కోల్ది కోసుకుంటా ఉంటాం. పండితే కోస్తా ఉంటారు. రోజుకి ఎంతమంది చేస్తారమ్మా? రోజుకి వచ్చి 17 మంది అలాగా 17 మంది వస్తారండి. ఎన్ని గంటలకు వస్తారమ్మా మీరు? పొద్దున్నుండి సాయంకాలం 12 దాకా వస్తూ ఉంటాం. మళ్ళీ మధ్యలో 2 గంటలు ఫ్రీ వచ్చింది. మళ్ళీ 5 దాకా చేస్తా ఉంటాం. ఎంత ఇస్తారమ్మా మీకు? మాకు 3.70 ఇస్తారండి. 3.70 అమ్మా. ఛార్జీలు కూడా వాళ్ళే. ఏ ఊరమ్మా మీది? మాది తిమ్మరగూడెం చాటుగా. ఇది ఏ ఊరమ్మా? సూర్యాపేట. అదేనమ్మా. అక్కడి నుంచి వస్తారమ్మా? అక్కడి నుండి వస్తాయండి. ఎంతమంది వస్తున్నారమ్మా? మేము 17 మంది అలా వస్తాం. ఈ రైతు పేరు ఏం పేరమ్మా? బుజ్జి గారండి. బుజ్జి గారమ్మా. ఓకేనమ్మా. ఇదిగోండి చూడండి, కాయలు వస్తున్నాయి. ఇది తాళ్ళు కడుతున్నారు కిందకి వాలిపోకుండా. ఇప్పుడిప్పుడు పండుతున్నాయి కదమ్మా? కోసారా? 3 కాపులు 2 కాపులు కోసారు. ఇదిగోండి ఇప్పుడే పండుతున్నాయి. కొన్ని ఏమో కొంచెం చిన్నగా ఉన్నాయి. ఇదిగోండి చూడండి. ఇదిగోండి తాళ్ళు కడుతున్నారు చూడండి, ఒకసారి చూపిస్తాను మీకు. చెట్టు కిందకి వాలిపోకుండా పైకి కడుతున్నారు. అది చూడండి ఒకసారి. ఇదిగోండి చూడండి. చాలా మంది దొరకవు అది తిప్పి
ఇదిగోండి దోస తోట, దోసకాయలు ఇదిగోండి చూడండి, దోసకాయలు ఇదిగోండి, దోసకాయలు చూడండి, ఇదిగోండి దోసకాయలు. పొలాలు ఎలా ఉంటాయి, దోస తోటలోకి వచ్చాము. ఇదిగోండి చూపిస్తాను చూడండి. ఇదిగోండి కాయలు చూడండి, దోసకాయలు ఇదిగోండి, ఇదిగోండి దోసకాయలు ఇదిగోండి చూడండి, ఇదిగోండి. ఇదిగో పాదుల్లా ఇంకా కొయ్యలేదు, పండిపోయినాయి దోసకాయలు. ఇవి ఎలా ఉన్నాయి, ఇదిగో చిన్నకాయలలా ఇదిగోండి, ఇదిగో చూడండి, ఇదిగోండి పాదు, దోసకాయలు దోసకాయలు చూడండి, బాగా నేలాడుతుంది.